హలో 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 మీరు మీ సెల్ మర్చిపోయారు. కావాలనే మర్చిపోయా. చెప్పే మర్చిపోవచ్చుగా. బో రాత్రింతా నాకు అస్సలు నిద్ర పట్టలేదు తెలుసా. ఏ మిమ్మల్నే చూస్తూ కూర్చున్నా. ఈ మధ్య నా టైం ఏంటో నాకే అర్థం కావట్లేదు. చూసిన 2 నిమిషాలకే పడిపోతుంది ప్రతిదీని. ఇప్పటిదాకా దీని లెఫ్ట్ ప్రొఫైలే చూసాం, రైట్ కూడా చూసేద్దాం. అబ్బా రైటే బాగుంది. మళ్ళీ మొదలెట్టాడు వీడు. ఏంటండి ఇప్పుడే కదా కలిసాం, అసలు ఎవరైనా చూస్తారన్న భయం కూడా లేదు. సెల్ ఫోన్ ఉందా? డాడీ నంబర్ నాకు లేదు. కుంకుడుగా కొట్టుకోమంది దాంతో. ఏం చేసుకుంటాడు? నీకు ఇచ్చుకోవాలి కానీ. లెఫ్ట్కి వెళ్ళి రైట్కి వెళ్ళండి. వెళ్ళి చెప్పలేకపోతున్నాం మా వాడిచ్చాడు. అది ఎక్కడో చూశాను రా, మొత్తానికి ఎక్కడ చూసాను గుర్తురాట్లేదు. నోరు ముయిరా, ఇక్కడే చూసావు ఇక్కడే గెలికావు, నాకు తెలుసురా. నీతో ఏదో వచ్చింది రా, టక్కన పడేస్తావు. సర్లే పద, మాటలు తక్కువ లేదు. తినాలి 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 తినాలి. తినకూడదు 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 తినకూడదు. తిను తినవే. తిన్ 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 తిన్. ఏయ్ ఏంటది? అయ్యో చెవు తినపోతే నా తప్ప. ఎలా చేయమంట చేయమ. ఇంకో 4 ముక్కలు ఇవే చారులో బాగుంటాయి. రే పెద్దోడా, చెల్లెలికి చాలా మంచి సంబంధం వచ్చిందిరా. దాసిరెడ్డోళ్ళని ఈ ఊళ్ళోనే ఉండేవాళ్ళు. బాగా సంపాదించుకున్నారనుకో. వాళ్ళకి మీకులాగానే 2 కొడుకులంట. ఇద్దరిది ఒకటే మాటంట. ఇంతకు ఎవరు తెచ్చారు సంబంధం? మా మా దాదా అన్నం పెట్టు. రేయ్ ఇళ్ళ కాళ్ళు చేతులు కడుక్కోవచ్చుగా, తిరిగి తిరిగి వచ్చేస్తావు. నిన్ను చంపుకొని కూర వండుకొని తినేస్తాను. బాగున్నాను బాగున్నాను. రా రా రావే బాబు. ముందు దీను, చెల్లెలికి చాలా మంచి సంబంధం వచ్చిందిరా. ఏం చేస్తా ఉంటాడు? అదేరా, ఏదో నా నోటికి రావడం లేదు, కానీ చాలా మంచోళ్ళంట. నానే ఉన్నాడు? నాన్నే ఉంటాడు, నాన్న మంచోడే. చెట్టు అంత ఎదిగారు. ఇలా కాదు అలాగా, అలా కాదు ఇలాగా అని మీరే చెప్పాలి. ఇంతకు ఎవరు తెచ్చారు సంబంధం? అదేరా, ఆ విజయవాడోళ్ళు. సరిపోయింది. అక్కర్లేదని చెప్పండి, మనకిష్టం లేదని చెప్పండి. ఆస్తులు లేకపోతే ఏంటి, ఎవడో ఒకటి దొరుకుతాడు. వాళ్ళు ఏదో తీసుకొచ్చారంట, మళ్ళీ ఇక్కడ అందరూ ఒక మీటింగ్. ప్రపంచంలో ఇంకా పెళ్లి కొడుకు దొరకడా ఏంటి? అది కాదురా, ముందు చెప్పే తినాలి కదా. ఇప్పుడు దాకా వినిపించింది కదా. ఇటు చూడండి, నాకైతే ఇష్టం లేదు. మీకు ఇష్టమైతే మీరు చేసుకోండి. అలా ఎవడో ఇష్టం వచ్చినట్టు అడిగిపోతే ఎలా? అందరం మాట మీద ఉండాలి కదా. అప్పుడు నా మాట మీద ఉండండి. పోలీసు వాడిని కొట్టినంత ఈజీ కాదు సంబంధాలు కలుపుకోవటం అంటే. ఏంటమ్మా ఇది? కూర్చొని మాట్లాడుకోవాలి కదా. మాకు లేవా కోపాలు? వద్దు బాబు, సంబంధం అంటేనే ఇలా అయిందంటే ఈ సంబంధానికి ఆ బెజోడ వాళ్ళకి ఒక దండం. బాగుంటుందని అసలు నువ్వు పెట్టావు ఇదంతా. ఓయబ్బా, చెప్పలేకపోతున్నావు అండి బాబు జనాలకి. ఆడు చెప్పలేకపోతున్నాడంటే ఆడికి ఇంకేదో ఉంటుందయ్యా. ఎలా చెప్పేస్తాడు అక్కడ? నాన్న హైదరాబాద్ వెళ్తున్నాను నాన్న. ఏ అర్జెంట్ ఏదైనా పని ఉందా? అదేం లేదు, మామూలుగా వెళ్ళాలిగా. 4 రోజులు ఉండేళ్ళొచ్చు కదరా. సరే సరే వెళ్ళు. వస్తాను. పెద్దోడు వస్తున్నాడా దింపడానికి? వస్తున్నాడు. వస్తాడా? నేను రానా? అక్కర్లా, వస్తాను రా, రమ్మంటే. ఆడ వస్తున్నాడు నాన్న.
ముందుకెళ్తే బెటర్ రా. పద. రేయ్, ఎవడ్రా ఎవడ్రా నాకు ఉద్యోగం ఇప్పిస్తానంది? ఏడాడు నువ్వే కదా? ఎందుకురా అనవసరంగా ఊళ్ళోకి వచ్చి డబ్బాలు కొడతారు? నీ పాటలు పడవచ్చు కదా, మేమని అడిగావా? సర్కిల్ అంటే యాదవ సర్కిల్. ముందు మనుషుల్ని మనుషులుగా చూడటం నేర్చుకోండి. లైఫ్ భలే చిత్రంగా ఉంటుందిరా. ఎంత దూరం విసిరితే అంత దూరం వెళ్ళిపోద్ది. పని అవ్వలేదురా, వర్కౌట్ అయ్యేలా లేదు. ఆ జనాలు ఆ గోల్ చూస్తుంటే మన వల్ల అయ్యేలా లేదురా. ఇంటికి పోవాలనిపిస్తుంది. భలేవాడురా బాబు. ఇది ఒకటే ఏంటి, ఇది కాకపోతే ఇంకోటి. ఏంట్రా ఇంకోటి ఉండేది? ఒక్కొక్కడిని చూస్తుంటే తలుచుకుంటేనే బుర్ర హీట్ ఎక్కిపోతుంది. నాకేం అర్థం కావట్లేదురా. బయటకు తెలియట్లేదు కానీ లోపల తుడిచేస్తుంది. చిన్నప్పుడు నువ్వు నన్ను స్కూల్కి తీసుకెళ్ళటం, నీ వెనకాలే నేను రావటం, ఇది అలవాటైపోయి నేను వత్తగా నువ్వు వెళ్ళనంటాం, నేను పోజులు కొట్టేయటం. ఒక ఏజ్ వచ్చాక అలివేణి, శ్రీవల్లి, ధనలక్ష్మి, కృష్ణకుమారి, అది వీళ్ళ గురించి నువ్వు ఇంట్లో చెప్పేస్తావు. నేను భయపడటం, నా స్కెచ్లు నేను వేసుకోవటం, నరేంద్ర థియేటర్, పద్మశ్రీ థియేటర్, సినిమాలు, అమ్మ నాన్న ఆడు ఈడు, ఎన్ని ఫీలింగ్స్ రా బాబు. రే, ఇవన్నీ నీకెందుకు గుర్తొచ్చినాయిరా ఇప్పుడు? నువ్వే కదా అన్నావు, ఏం అర్థం కావట్లేదని. ఇది సరిపోవా? ముందు ముందు ఇంకెన్ని చూడాలి? రేపు నీకు పెళ్ళం వచ్చి నాకు పెళ్ళం వచ్చి వాళ్ళిద్దరు జాకెట్ ముక్కలకి బిర్యానీలు కొట్టేసుకొని ఇద్దరు ముగ్గురు బుడ్డాగాళ్ళు వచ్చి మమ్మీ డాడీ హోంవర్క్ గాడిది గుడ్డు రే రే, అప్పుడు కూడా మన ఇద్దరు ఎలా ఉండాలి రే, గుర్తెట్టుకో. కబుర్లు కబుర్లు చెప్పమంటే రెడీగా ఉంటారా? హలో హలో, ఏరా బాగున్నావా? పెద్దోడేడి? అక్కడ వెళ్ళిన పని ఏమైంది? నువ్వే అడుగు. ఎవర్రా? అమ్మా మాట్లాడతావా? నువ్వు మాట్లాడుకో. ఒక్క నిమిషం మాట్లాడతాడంట. రే, ఇరికిస్తావు కదరా. పెద్దోడా, ఏరా ఫోన్ చేసావా? టైం ఫోన్ చేయాలరా. నా చేతి సున్నుండలు నీకు ఇష్టం కదా, అవి పంపించమంటావా? ఈడు మాట్లాడు. ఏమన్నావురా? అసలు ఇది లవ్వే కదరా. దీని లవ్ అని ఎవడ అంటాడు రా బాబు. లవ్ అంటే ఎన్ని ఉంటాయి? కబుర్లు చెప్పుకోవాలి, ముద్దు పేర్లు పెట్టి పిలుచుకోవాలి, ఇష్టం వచ్చినప్పుడు ఫోన్లు చేసుకోవాలి. ఈడే అనుకుంటే ఇదొకటి మన ప్యానల్కి. హే, ఇప్పుడు చేసేయంటే అదేంటి ఇప్పుడు టైం ఎంత? 11. అయితే రాత్రి కదా, చీకటి. చీకటి అంటే నాకు భయం. పెట్టి హే ఒకసారి నేను ఫోన్ చేయలేదు, నా ఫోన్ చేయమంది. అయ్య బాబోయ్, నేనున్న సిచ్యువేషన్ ఏంటి? ఇది మాట్లాడే మాటలేంటి? ఏడీడు ఇది గీత ఏది కనపడదా? రే, ఎక్కడున్నారా? నీకోసం ఎదురు చూస్తుంటే దా, పైన ఉన్నాను. నేను బయలుదేరిపోయాను. ఎక్కడికి? ఊరికి వెళ్ళిపోతున్నాను అంతే. ఊరు వెళ్తున్నావు? అది కాదురా నేను చెప్పి. ఎవడంత హ్యాపీగా ఉండాలనుకుంటున్నాడో అంత హ్యాపీగానే ఉన్నాడు. నేను తప్ప. అడగచ్చు కదా, చెప్తాం కదా, మొహమ్మదలా పెట్టుకుని. వీడొకరు చాలు జీవితం దానికి అదే అర్థమైపోవటానికి. మళ్ళీ 7,000 బొక్క.
మా మా ఇక్కడున్నారా? మా రేపు సాయంత్రం బయలుదేరుతున్నాను హైదరాబాదు. ఇంకో 4 రోజులు ఉండి వెళ్ళొచ్చు కదరా. ఏముంటామే, ఉండేం చేయాలి? వెళ్ళి ఏదో ఒకటి చేసుకోవాలి కదా. ఇదే ముక్క పెద్దోడికి చెప్పరా. ఏదో రకంగా వాడిని పంపించారా. ఆ వైజాగ్ ఆయన కూడా ఆయనంతటా ఆయనే రమ్మని చెప్పారు. బాగోదు మళ్ళీ. ఎంతకాలం ఉంటాయి కోపాలు? ఏదో నీది నువ్వు చూసుకోవడం కాకుండా వాడికి గట్టిగా చెప్పి పంపించారా. అదేదో నువ్వే చెప్పొచ్చుగా. నువ్వు చెప్పవు. చిన్నప్పటి నుంచి చూస్తున్నాను, ప్రతిదీ నాకే చెప్తారు. ఆడి దగ్గరికి వెళ్ళి ఎవరేమో అడగరు. నువ్వు కానీ నాన్నగాని ఒకసారి కాకపోతే ఒకసారి ఆడి దగ్గరికి వెళ్ళి ఎందుకు ఇలా ఖాళీగా బయట తిరుగుతున్నాను అడుగుంటే ఈ పాటికి సెట్ అయిపోయాడు. కానీ మీరు అడగరు. మీకు మొహమాటాలు, భయాలు, పిరికితనం అవే మాకు అంటగట్టారు. సత్తనం పోరాళ్ళకు ఒక్కొక్కరితోనూ బయట పంపించు పంపించు పంపించు. ఏంట్రా ఏంటి నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు? నా పెద్ద కొడుకు అంతే. వాడికి చేత కాదు. నీలాగా అందరితో వాడు కలిసిపోలేడు. వాడికి రాదు నాకు రాదు. అందుకే నిన్ను అడిగాను. పొద్దున్న లేచిన కాడి నుంచి నేను అది చేస్తాను ఇది చేస్తాను కబుర్లు చెప్తావుగా. పెద్ద పోరాడాలి. పోరాడకపోతే ఊరికే పెట్టేస్తారంట అన్నం. ఎక్కడికైనా బయటికి వెళ్ళాలంటే మోహం చెల్లట్లేదు. ఏం చేస్తున్నారని ఒకటే అడగడం. చిన్నపిల్లలేమిటి చెప్పడానికి? ఏమన్నా అంటే చాలు కోపం పొడుచుకొచ్చేస్తుంది. మోహం చూడు. ఏరా, ఏం చేయమంటావు? నాకైతే వెల్బుద్ధి కావట్లేదురా. ఏం వెళ్తావు వెనక్కి? ఓసారి మాట్లాడి వచ్చాక వాళ్ళు మారుండొచ్చు, కానీ మనకుండాలి కదా. మళ్ళీ అదే గోల, అదే జనం. మనకి తెలీదా ఏం చేయాలని? నువ్వే అంటావు కదరా, కొడితే గట్టి కొట్టాలని. అదే కరెక్ట్. ఇప్పటికీ నమ్ముతానురా, దేనికైనా లిమిట్ ఉంటుంది. మనం ఎప్పుడు అలా ఉండిపో. రే, పోనీ నీ మనసులో ఏమైనా ఉందారా నేను తిరిగి వెళ్ళిపోవాలని? ఏమైనా ఉంటే చెప్పరా. ఏరా, ఏం చేయాలి చెప్పు. నాకంటే ముందే పుట్టావు కదరా, నీకు తెలీదా ఏం చేయాలి ఏం చేయకూడదు? లిమిట్ ఉండాలి. ఉంటుంది. ప్రతి దానికి లిమిట్ ఉంటుంది. బతకటానికి ఉంటుంది, బంధానికి ఉంటుంది, భరించడానికి కూడా ఉంటుంది. లిమిట్ ఉండాలి. ఏమనంటే మాకు తెలీదా అంటాం. మరి తెలిస్తే అడిగేసేయచ్చు కదా. పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఏది మంచి ఏది చెడని చెప్పుకుంటూ కూర్చోటం. దీనికి తోడు తొక్కలో సెంటిమెంట్లు ఒకటి. ఏమనంటే నువ్వు ఫీల్ అవుతావు, ఏమనంటే నేను ఫీల్ అవుతాం. ఇలాగే పట్టు కూర్చుంటే ఒక స్టేజ్ వచ్చేసరికి చావడానికి కూడా ధైర్యం సరిపోతురా మన ఇద్దరికి.
ఎలా ఉందమ్మా? ఎప్పటికప్పుడు ఆయన బీపీ పల్స్ అబ్జర్వ్ చేస్తుండండి. ఓకే సార్. హీఈస్ అవుట్ ఆఫ్ డేంజర్, పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. ముఖ్యంగా మీరు ఆయన సకాలంలో తీసుకొచ్చి మంచి పని చేశారు. ఏం కాలేదు. అదిగో నేను చెప్పానా, ఆయనకేం కాదండి, ఆయన బాగుంటాడు. బాగుంటాడు లేరా, ఒకవేళ బాగోపోయినా మీరంతా కోరుకుంటున్నారు కాబట్టి ఖచ్చితంగా బాగుండి తీరతాడంతే. గుడ్. నమస్కారం. ఏకువలో నా గోదారి ఎరుపెక్కింది, ఆ ఎరుపేమో గోరింట పంటయ్యింది. ఏకువలో నా గోదారి ఎరుపెక్కింది, ఆ ఎరుపేమో గోరింట పంటయ్యింది. పండిన చేతికెన్నో సిగ్గులొచ్చి ఆహా